వచ్చావా? నాకంత చిన్న పోస్ట్ అనవసరం అండి. సీఎం పోస్ట్ చిన్నదా? అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్ చేస్తావా? ఒక ఎమ్మెల్యే పని, ఒక ముఖ్యమంత్రి పోస్ట్, 148 కంట్రీస్ కి నేను లీడర్ అయి కూర్చున్నా. ఎవడు చూడొచ్చాడు గనక. ఆయన అంత స్థాయి నుంచి కుళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు బాస్? చూడండి, చూస్తున్నా, చెప్పండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అబ్బచ్చా, ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తే అది కూడా అందులోనే గుచ్చుకుంటుంది. పిన్నుతో తీస్తే బెటర్. ఎంతకి ఏమంటావు? ప్రపంచ స్థాయిలో ఎదిగినప్పటికీ నా పల్లెని నేను మర్చిపోలేదు. పల్లెను మరవలేదన్నావు, ఏం చేసావేంది పనులు? నేను ఆశీర్వదించబడగానే నేను పుట్టిన చిట్టి వలసలో మంచి చారిటీ సిటీ కట్టి 100 రూమ్తో 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి 5600 మందికి 1000 మంది చిల్డ్రన్ ఫ్రీగా చదివించాను నేను పుట్టినూరులో. చాలా గ్రేట్ బాస్. మన స్టేట్ అంతా అలా చేయొచ్చుగా. తర్వాత నా పుట్టిన రాష్ట్రంలో తెలంగాణ నాది కాదు, విజయనగరం జిల్లా విశాఖపట్నంలో పుట్టినాను. ఏంది విజయనగరం జిల్లాలో విశాఖపట్నం ఉందా? విజయనగరం జిల్లా విశాఖపట్నంలో పుట్టినాను. నీ మాటల్లాగే కొత్త అర్థం చెప్పావు బాస్. సరే చెప్పేయి. తెలంగాణ చారిటీ సిటీ చూస్తే ప్రపంచంలో ఏ ఆర్ఫనేజ్, ఏ వ్యక్తి కట్టించలేదు. లక్షల స్క్వేర్ ఫీట్, 100 రూమ్లు, 1000 కంటే ఎక్కువ ఎకరాలు ఆర్ఫనేజ్. నేనేమో గుడిసెలో ఉంటా అమెరికాలో. అమెరికాలో గుడిసెలో ఉంటావా? మరీ అంత ఎదవలా కనపడుతున్నానా నేను? ఈరోజు రాత్రి అమెరికా వెళ్తున్నా, ఈ ఇంటర్వ్యూ చేసిన రోజుని. నాకు ముఖ్యమంత్రి పోస్ట్ అన్నది, ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయితే ఈ 5 ముఖ్యమంత్రులు నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటారా? ఎన్ని మంది ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు బ్లెస్సింగ్ తీసుకుంటారా? ఐఎమ్ ఎ గ్లోబల్ లీడర్. ఎంతకీ నీ బ్లెస్సింగ్స్ ఎందుకు తీసుకుంటారమ్మా? గాడ్ మేడ్ మీ. భగవంతుడు సృష్టించాడా? మిగతా వాళ్ళందరినీ సైతాన్ పుట్టించాడా? పీస్ మిషన్ డబ్బు రాకనే కక్షతో పాలిటిక్స్ లోకి వచ్చావా? చూడండి, అబ్బా చూస్తూనే ఉన్నా సామే, చెప్పు. చూడండి, మంచి ప్రశ్నలు మీరు అడగాలి. అదే పని చేస్తున్నాలేగానే, చెప్పు. సూటిగా, నిర్మోహమాటంగా, అబద్ధం ఆడుకుంటా జవాబు మేము చెప్పాలి. ప్రజలకి అండర్స్టాండింగ్ కెపాసిటీ చాలా బాగుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు అంటే 202 సీట్లు గెలిపించేశారు. ఇప్పుడు ప్రజలు అట్లా లేరు. అందరికీ మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి గ్రామ లెవెల్లో. నాలుగుకి రుచికరమైంది ఉప్పుదేదో టేస్ట్ ఎలా తెలుసు. ప్రజలకు దేవుడిచ్చిన ఇంద్రియాల్లో మైండ్, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, సత్యం ఏంటి, అబద్ధమే, నీతి పరులు ఎవరు, అవినీతి పరులు, వెలుగేంటి, చీకటే, స్వార్థపరులు ఎవరు, నిస్వార్థపరులు ఎవరు తెలుసు కదా మీకు? అయ్యే కాదు, పాలేంది నీళ్ళేంది అన్నది కూడా తెలుసు. మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. నటులు ఎవరు, నిజమైన హీరోస్ ఎవరు, ఎవరు చేయగలరు, ఎవరు చేయలేరు, ఎవరు చేశారు, ఎవరు చేస్తారు. యాక్టింగ్ ఎరగదీస్తున్నావు, మ్యాటరే మార్చేస్తున్నావు. 300 కోట్లు ఉష్కాకి అయినందుకేనా? నేను 300 కోట్లు కాదు, ఒక స్పీచ్ ఇస్తే 25 కోట్లు సంపాదించాను. 3 లక్షల కోట్లు అంటే 3 సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ ప్రపంచానికి పనిచేశాను. చా, నిజమా? 3 లక్షల కోట్లు పంచితే ఎక్కడ పోయాయి తండ్రి? ₹1,00,000 ఉంచుకోలే. మరి తిండి తిప్పలు ఎలా వెళ్తున్నాయి గురు? అందుకే పాలిటిక్స్ కి వచ్చావా కక్షతో? కక్ష నా మీదకి ఎవరికి కక్ష? నాకంటూ కక్ష ఉంటే అవసరమైతే కాంగ్రెస్ తో కలుస్తానంటానా? నాకు కక్ష లేదు. కాంగ్రెస్ నాయకులు అవినీతి పరులు, టీడీపీ నాయకులు అవినీతి పరులు, అన్ని రాజకీయ నాయకులు అవినీతి పరులు. కొందరు ఎక్కువ, కొందరు తక్కువ. మరి ఎంత తెలిసి అవినీతిని నిర్మూలిస్తానంటూ వాళ్ళతో ఎలా కలుస్తావు? ఎవరితోనైనా అవసరమైతే ఎందుకు కలుస్తానంటున్నానంటే, ఒకవేళ అభివృద్ధి నేను చేయకుండా ఉండే కంటే అభివృద్ధి చేయాలంటే పవర్ రావాలి, మీ చేతికి పవర్ రావాలి. నాకు అవసరం లేదు. నేను ప్రజాశాంతి పార్టీ ఫౌండర్ని మాత్రమే. ఎమ్మెల్యేలు మీరు ఎన్నుకోండి ప్రజాశాంతి పార్టీ తరఫు, ఎంపీలు మీరు ఎన్నుకోండి, మీరే కండి, మీరే ఓట్లేండి. ఒకరు 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి చెప్పి ఓట్లు వేయించుకోండి.
కానీ బాస్ నేను రాజకీయంలోకి ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే అవినీతి ఎక్కువైపోయింది. నాకు కక్ష లేదు. పీస్ మిషన్ రెస్టోర్ చేసుకుంటాను. సెంటర్ మళ్ళీ ఇనాగ్రేట్ చేసుకుంటాను. మరలా ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ అందరూ వస్తారు. అక్కడ ఒబామా గెలిచి ఉన్నారు. అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నా ఉండకపోయినా కింగ్ అయి కూర్చున్నాను. బొంగేం కాదు. నేను ఒక బడుగు బలహీన వ్యక్తున్నై నెంబర్ 1 అయినప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ఎవాంజలిస్ట్. ప్రపంచంలో నెంబర్ 1 ఏ విషయంలో? నెంబర్ 1 ఎవాంజలిస్ట్ 1.5 కోట్లలో. అబ్బచా. ఇంకా నెంబర్ 1 హ్యూమనిటేరియన్ ఇన్ని కోట్లలో. నెంబర్ 1 పీస్ మేకర్ ఇన్ని కోట్లలో. అంత పీస్ మేకర్ అయినప్పుడు ఇరాక్ యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? ఇజ్రాయెల్ దాడుల్ని, గాజా దాడుల్ని ఎందుకు ఆపలేదు? సరే, ఎంతకి ఏమంటావు? మీరు చేయలు కలపండి, వీళ్ళందరూ ఫినిష్ చేసి పడేద్దాం. దే ఆర్ నాట్ మై మ్యాచ్, దే ఆర్ నాట్ యువర్ మ్యాచ్. గాడ్ ఈజ్ విత్ అస్, ట్రూత్ ఈజ్ విత్ అస్, పీపుల్ ఆర్ విత్ అస్. చాలా ఎమోషన్ అయ్యావు. పక్కన వాటర్ కూడా లేదు. కూల్ కూల్. ఎంతకి మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటావు? డిసెంబర్ 8వ తారీఖు 2008 72 సీట్లు నెంబర్ 1 స్థానంలో ఉన్నాయండి. ఏ సీట్లు? మనం కూర్చునే సీట్లు కాదు. నేను అసెంబ్లీ సీట్ల గురించి అడుగుతున్నా. ఎలక్షన్ ఏప్రిల్ లాస్ట్ వీక్. ఈ 4-5 నెలల్లో 72 200 అయ్యే ఛాన్సెస్ బాగున్నాయి. ఏంది? అసెంబ్లీ సీట్లే పొత్తు లేకుండానే గెలుస్తారా? ఒకవేళ 150 సీట్లు 160 సీట్లు ఎమ్మెల్యేలు 22 గెలవు అంటేనే ఎంపీ సీట్స్, అప్పుడు పొత్తు పెట్టుకుంటాం అంటున్నాం. ఎందుకు? ఎనిమిదిని గెలిపించే కంటే పొత్తుతో మనం గెలిస్తే అభివృద్ధికి ఎక్కువ నేను కృషి చేయగలను అని. ఫస్ట్ చాయిస్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే పూర్తి స్థాయిలో గెలిపించడం. సెకండ్ చాయిస్ అవసరమైతే ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడం. పొత్తు పెట్టుకుంటాం అనలే, పొత్తు పెట్టుకోమనలేము. ఇప్పుడు 1 month బిఫోర్ ఎలక్షన్ మనం డెసిషన్ తీసుకుందాం. పొలిటికల్ విషయాలు పొలిటికల్ గానే చేయాలి, స్పిరిచువల్ విషయాలు స్పిరిచువల్ గానే చేయాలి. అన్యాయం, అవినీతి మాత్రం మనలో లేదు, ఉండదు, రాదు, రాబోదు. అవినీతిని నిర్మూలన చేయడానికి నేను వచ్చాను. అదే మాట మీద ఉండు బాస్. ఓ షిట్, సారీ పాల్ గారు. నీ ఫ్లోలో చాలా చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా, కానీ ఏం చేస్తాం, నీ బ్యాడ్ టైం లాగే నా టైము బ్యాడ్ అయిపోయింది. ఐ మీన్ టైం అయిపోయింది. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఉంటానే. మొత్తానికి కేఏ పాలన